హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు లక్ష్యాస్ ఫ్లేవర్స్ ఆఫ్ లైఫ్. ఇవాళ వచ్చేసి నేను ఐఎఫ్బి టీఎల్ఆర్డిఎస్ఎస్ 6.5 కేజీ ఆక్వా. సో ఇది వచ్చేసి డీప్ క్లీన్ అండ్ స్మార్ట్ సెన్స్ మాట వాషింగ్ మెషిన్, టాప్ లోడ్ వాషింగ్ మెషిన్. సో దీని మీద కంప్లీట్ రివ్యూ ఇవ్వబోతున్నాను. సో ఇందులో అడ్వాంటేజెస్ ఏంటిది, డిసడ్వాంటేజెస్ ఏంటిది అనేది ఇవాళ నేను చెప్తాను. అండ్ నేను నేర్చుకున్నది కూడా మీకు ఇవాళ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్ అయితే ఇది వచ్చేసి ట్రాడియాక్ పల్సేటర్ అండి, కంప్లీట్ 3-వే క్లీనింగ్ సిస్టము. అండ్ బయాక్సియల్ రొటేషన్, 360 degrees వాష్ ఫర్ క్లాత్స్, 3D వాష్, సర్క్యులేటెడ్ 360 వాటర్ స్ప్రే, ఆక్వా స్పా, రిమూవ్ స్టబ్బర్న్ స్టెయిన్స్, ఆక్వా ఎనర్జీ, ఎనర్జైజ్ వాటర్, బెటర్ డిటర్జెంట్ యాక్షన్. ఇది 4 years వారంటీ అండి. మిషన్ మీద 4 years వారంటీ వచ్చింది అండ్ 10 years స్పేర్ పార్ట్స్ మీద వారంటీ వచ్చింది. సో దీని మీద ఇవాళ కంప్లీట్ రివ్యూ అనేది ఇవ్వబోతున్నాను. సో మనం ముందుగా అంటే మనం వాడతాం కానీ మనకి ప్రాపర్ యూసేజ్ అనేది కూడా తెలియాలి. వాషింగ్ మెషిన్ అసలు ఎక్కువ కాలం ఎందుకు రాదు, తొందరగా ఎందుకు ఏమంటారు ఖరాబ్ అవుతుంది అన్నది కూడా మనకు తెలియాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో కాబట్టి నేను వాడి ఒక 1.5 year అయ్యాక దీని మీద కంప్లీట్ రివ్యూ చేయబోతున్నాను. సో ఇది వచ్చేసి బడ్జెట్ ఫ్రెండ్లీ. మెయిన్లీ చెప్పాలి అంటే నేను ఇది తీసుకోవడానికి కారణం నాకు నా బడ్జెట్లో వచ్చింది. నేను కొన్నప్పుడు ఇది వచ్చేసి 16,999, అంటే ఇంచుమించు 17,000 పడింది. సో ఇదే మీరు బయట అడిగితే, ఇదే వాషింగ్ మెషిన్ కనుక మీరు బయట అడిగితే మీకు 19,000, 19,500 కంటే తక్కువ లేదు. సో నేనైతే ఆన్లైన్ తీసుకున్నాను. సో అమెజాన్లో షాప్ చేశాను. సో కావాలి అంటే మీరు అమెజాన్ నుంచి కొనుక్కోవచ్చు. అయితే అమెజాన్లో షాప్ చేశాను. ఇది వచ్చేసి 19, నాకు ఇంచుమించు 17,000 ఏమో నార్మల్గా వాషింగ్ మెషిన్ పడింది. అండ్ కింద వచ్చేసి దీనికి స్టాండ్ ఇచ్చారన్నమాట. సో స్టాండ్కి, సో ఈ బ్యాక్ ఇచ్చిన ఈ ఫిల్టర్కి వచ్చేసి ఎక్స్టర్నల్గా పే చేయాల్సి వచ్చింది 3,800. సో ఇంచుమించు నా వాషింగ్ మెషిన్ వచ్చేసి 21,000 అయిందండి. సో ఇలా ఉంటుంది. ఇది వచ్చేసి టాప్ లోడ్ వాషింగ్ మెషిన్, 6.5 kg ఆక్వా అండ్ స్మార్ట్ సెన్స్. సో మెయిన్లీ ఇందులో వచ్చేసి ఇది తీసుకోవడానికి రీజన్ ఏంటిదంటే పవర్ ఫ్లక్చువేషన్ ఉంది. సో మీకు పవర్ అంటే ఒక్కొక్కసారి మనకి డిమ్ ఉంటుంది, ఒక్కొక్కసారి హై వోల్టేజ్ ఉంటుంది. ఆ టైంలో మనకి మెషిన్ అనేది ఖరాబ్ అవ్వదు అండ్ ఇండికేషన్ ఇస్తుంది. సో పవర్ ఫ్లక్చువేషన్ ఉన్నప్పుడు మనకి మెషిన్ అనేది డ్యామేజ్ అవ్వదు. ఇది వచ్చేసి స్టెబిలైజర్ ఫ్రీ. సో ఇవి వచ్చేసి వీటి ఆపరేటింగ్ మాట. సో ఇప్పుడు నేను ఇది మీకు చూపిస్తాను. సో మెయిన్లీ మనం తెలుసుకోవాల్సింది ఏంటిదంటే, సో ఇది వచ్చేసి పవర్ బటన్. నేను లాస్ట్లో ఆపరేటింగ్ చూపిస్తాను. ఇది వచ్చేసి పవర్ బటన్, ఇది స్టార్ట్ బటన్. సో ఇది వచ్చేసి ఇక్కడ మనం ప్రోగ్రామ్ సెట్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి టైం సెట్ చేసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి టైం డిలే అండ్ చైల్డ్ లాక్. నేనైతే ఈ టైం డిలే అనేది ప్రిఫర్ చేయను, ఎందుకంటే మనం కరెంట్ సేవ్ చేయాలి కాబట్టి నేను ఎప్పుడు టైం డిలే పెట్టి వాషింగ్ మెషిన్ వదిలేసి వెళ్ళను, అన్నీ ఆఫ్ చేసే వెళ్తాను. సో ఇది వచ్చేసి స్పిన్, రిన్స్, హోల్డ్, రిన్స్, స్ప్రే, రిన్స్, వాష్, సోప్, వాటర్. సో ఇప్పుడు ఇది వచ్చేసి నేను చూపిస్తాను. సో మెయిన్లీ ఇప్పుడు ఇది చూపించాక మెయిన్లీ అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్, మనకి వాషింగ్ మెషిన్ ఎక్కువ రోజులు రావాలి అంటే మనం తెలుసుకోవాల్సింది ఏంటి. సో ఆన్ చేశాను. ఆన్ చేశాక ఇది మనల్ని ఫంక్షన్ ఎంచుకోమని చెప్తుంది. ఫంక్షన్ ఎంచుకున్నాక వాటర్ సెట్ చేసుకోవాలి. సో వాటర్ మీకు కావాలంటే 5 level, ఇదైతే 5 levelలోనే చూపిస్తుంది. 5 level తర్వాత 6, 7, 8 మనం ఇది ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు వాటర్ దగ్గర ఇట్లా. సో ఇలా అడ్జస్ట్ చేసుకున్నాక ఇది ఇప్పుడు ఎక్స్ప్రెస్లో ఉంది. నార్మల్గా ఎక్కువ మురికి లేని బట్టలు, అంటే తక్కువ మురికి మనం ఇంట్లో వేసుకునే బట్టలు ఉంటాయి కదా, సో అవన్నీ ఎక్స్ప్రెస్లో వేసుకుంటే సరిపోతుంది. ఇదేంటిదంటే ఎక్స్ప్రెస్ వచ్చేసి టైం సేవింగ్ మాట, ఫాస్ట్గా అయిపోతుంది. మనం ఎక్కడైనా బయటికి వెళ్ళాలన్నా సో ఎక్స్ప్రెస్ అనేది ఫాస్ట్గా అయిపోతుంది. టైం సేవింగ్ ప్రాసెస్కి, అంటే తక్కువ మురికి ఉన్న బట్టలకి ఈ ఆప్షన్ వాడుకోవచ్చు. సో లేదు కాస్త బట్టలు మురికిగా ఉన్నాయంటే స్మార్ట్ సెన్స్కి వెళ్ళొచ్చు. స్మార్ట్ సెన్స్కి వెళ్ళినా సరే లైక్ ఇప్పుడు జెంట్స్వి కాలర్ కానీ లైక్ హ్యాండ్స్ దగ్గర కానీ కన్ఫామ్గా మనం ఒక ట్రిప్ బ్రష్ చేసుకోవాలి. ఇది నార్మల్గానే మొత్తం క్లీన్ చేస్తుంది.
బట్ కాస్త అక్కడక్కడ కొన్నిసార్లు మురికి ఉండిపోతుంది, అన్నిసార్లు నీట్గా క్లీన్ చేయదు. ఇదైతే ఒక చిన్న డిసడ్వాంటేజెస్. అన్నిసార్లు మనకి క్లీన్గా రావు. షర్ట్స్ విషయంలో అయితే నేను ఫేస్ చేశాను కాబట్టి నేను చెప్తున్నాను. సో మిగిలిన వాళ్ళకి క్లీన్ అయితే నేనేం చెయ్యలేను. సో ఇది. అండ్ మనం బట్టలు నానబెట్టుకోవాలి, డైరెక్ట్ బకెట్లో నానబెట్టుకోకుండా ఇందులోనే నానబెట్టుకునే సిస్టమ్ ఉన్నది. సో ఏంటిదంటే ఇప్పుడు ఆఫ్ చేసాం కదా, ఆఫ్ చేశాక ఆన్ చేసి సో వాష్. మీరు ఒకవేళ వాష్ పెట్టుకుని తర్వాత ఎక్స్ప్రెస్ పెట్టుకుంటే నన్ను అడిగితే అది టైం సేవింగ్ ప్రాసెస్, ఓకే. సో మీరు సోక్ చేయాలనుకోండి బట్టలు, అంటే నానబెట్టుకోవాలంటే ఇప్పుడు ఇందులో బట్టలు వేసేసి అండ్ సర్ఫ్ అది వేసేసి, ఇందులో బట్టలు సర్ఫ్ అంతా వేసేసి అప్పుడు సోక్ ఆప్షన్కి వెళ్ళాలి. సో ఇది సోక్. ఇక్కడ వాటర్ లెవెల్ అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. సో ఇది వచ్చేసి ఎక్కువ టైం తీసుకుంటుందండి. ఇదైతే పవర్ కన్జంప్షన్ కాదు. వాషింగ్ మెషిన్ పవర్ కన్జంప్షన్ అంటే మనం వాడుకునే దాన్ని బట్టే ఉంటుంది. సో మ్యాక్సిమం ఏంటిదంటే మనం 2 డేస్కి ఒక ట్రిప్ వేసుకుంటే, మీరు ఒకవేళ 2 డేస్కి ఒక ట్రిప్ కానీ 3 డేస్కి ఒక ట్రిప్ కానీ వేసుకుంటే మనకేమైనా ఎలక్ట్రిసిటీ బిల్ సేవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కానీ డైలీ వేసుకుంటే మనకి బాగానే బిల్ వస్తుంది. సో ఇది నాకు తెలిసి ఇంచుమించు వాషింగ్ మెషినే 500 వరకు ఛార్జ్ చేస్తుంది. సో ఇప్పుడు ఆఫ్ చేసేసి, సో సోక్ వద్దు ఓన్లీ వాష్ పెట్టుకుంటా అంటే మీరు 20 మినిట్స్ ఇక్కడ వాష్ అనేది సెట్ చేసుకోవచ్చు. సో ఆన్ చేశాక ఈ స్మార్ట్ సెన్స్లో కానీ స్మార్ట్ సెన్స్లో అయితేనే 20 మినిట్స్ అడ్జస్ట్ చేసుకోగలుగుతాము. ఎక్స్ప్రెస్లో అయితే మనం ఏది అడ్జస్ట్ చేసుకోలేమండి. నార్మల్గా ఏంటిదంటే జస్ట్ డైలీ వేర్కి మట్టుకే మనకి ఎక్స్ప్రెస్ అనేది యూస్ అవుతుంది. అండ్ జీన్స్, లైక్ మీరు జీన్స్ వేసినప్పుడు జీన్స్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ ఓవర్లోడ్ అయితే ఇదే మనకి చెప్పేస్తుంది, అంటే వాషింగ్ మెషిన్ ఒక డిఫరెంట్ సౌండ్ అనేది చేస్తుంది. సో దాన్ని బట్టి మనం అర్థం చేసుకుని సగం బట్టలు తీసేసి సగం బట్టలే వేసుకోవాలి. సో ఇందులో ఇది ఒక స్మార్ట్ సెన్స్ ఆప్షన్ ఉన్నది. బట్టలు ఓవర్లోడ్ అయితే వాషింగ్ మెషిన్ విధానం మారిపోతుంది, తిరిగే విధానం. అండ్ డెలికేట్స్ లైక్ పూసలున్న చీరలు కానీ పూసలున్న డ్రెస్సెస్ కానీ అవన్నీ వేసుకున్నప్పుడు ఏమన్నా విరగకుండా, అంటే నీట్గా బట్టలు బయటకు రావాలి అంటే డెలికేట్స్లో పెట్టుకుని మనం క్లీన్ చేసుకోవాలి. డెలికేట్స్లో పెట్టుకున్నప్పుడు కూడా మనకి సోక్ ఆప్షన్, లైక్ ఏమంటారు, వాటర్ ఆప్షన్ సెట్ చేసుకోవాలి. అండ్ టైం డిలే అయితే నేను ప్రిఫర్ చేయను, ఎందుకంటే టైం డిలే పెట్టడం వల్ల ఏంటిదంటే మనకి వాషింగ్ మెషిన్ ఖరాబ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఎందుకంటే మనం పెట్టిన టైంకి వాటర్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సో ఇవి కూడా చూసుకోవాలి. అంతేగాని టైం డిలే ఉన్నది కదా, ఒక 4 hours 4 hours తర్వాత పెడదాంలే అంటే అట్లా వద్దు. ఇంట్లో ఉన్నప్పుడు వాడుకోండి. సో దట్ ఏంటిదంటే మనకు పవర్ సేవ్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది వచ్చేసి చైల్డ్ లాక్ వేస్తే ఏంటిదంటే, సో పిల్లలు చిన్న పిల్లలు ఉన్న వాళ్ళు చైల్డ్ లాక్ వేసుకోండి. అండ్ ఇది వచ్చేసి టబ్ క్లీన్ మస్ట్ అండ్ షుడ్ అండి. లైక్ ఒక 2 డేస్కి ఒకసారి 3 డేస్కి ఒకసారి బట్టలు వేసుకునే వాళ్ళైతే టబ్ క్లీన్ ఆప్షన్ డెఫినెట్గా పెట్టుకోండి. అప్ టు 3 monthsకి ఒకసారి టబ్ క్లీన్ ఆప్షన్ చేసుకోండి. లేదు డైలీ బట్టలు వేస్తాము అంటే 2 months ఆప్షన్ పెట్టుకోండి. 2 monthsకి ఒకసారి క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. మరి 1 monthకి ఒకసారి క్లీన్ చేయాల్సిన అవసరం లేదు. దీనికి తగ్గ పౌడర్ వస్తుంది, టబ్ క్లీనింగ్ పౌడర్, అదే వాడండి. సో అది కూడా ఏంటిదంటే ఒక సాల్ట్ ప్యాకెట్ అనేది వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. సో మీరు 3 monthsకి ఒకసారి వేసుకున్నట్టయితే అందులో 4 ప్యాకెట్స్ వస్తాయి. 4 ప్యాకెట్స్ 3 monthsకి ఒకసారి 1 yearకి సరిపడేలా ఒకేసారి కొనేసుకోండి. మనకేంటిదంటే టబ్ క్లీన్ మస్ట్ అండ్ షుడ్ అండి. ఎందుకంటే డస్ట్ పార్టికల్స్ ఏమన్నా ఉన్నా టబ్ క్లీనింగ్లో పోతాయి. టబ్ క్లీనింగ్ చేయడం వల్ల ఏంటంటే వాషింగ్ మెషిన్ ఎక్కువ కాలం వస్తుంది. నేను అది కొత్తగా నేర్చుకున్నాను. సో ట్రైనింగ్ ఆప్షన్ ఇది అయిపోయింది కదా. సో ఇదంతా నేనైతే టైం డిలే ప్రిఫర్ చేయను. ఇది టబ్ డ్రై, ఇది 120 minutes ఆప్షన్, 90 minutes, 60 minutes, ఈ ఆప్షన్స్ అయితే నేను వాడను. నేను నార్మల్గా ఈ ఆప్షన్సే వాడతా కాబట్టి ఇక్కడి వరకే నేను చెప్తున్నాను మీకు. సో ఇవి అయితే నేను వాడను, ఎందుకంటే దీనివల్ల మనకి కరెంట్ బిల్ ఎక్కువ వస్తుంది.
కాబట్టి నేను ఎక్కువ వాడేది ఎక్స్ప్రెస్ స్మార్ట్ సెన్స్ వాడతాను కాబట్టి నేను ఆ 2 ఆప్షన్స్ మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో నేను టైం డిలే కూడా పెట్టను, ఎందుకంటే పవర్ కన్జంప్షన్ అనేది ఆప్షన్ అనేది వాషింగ్ మెషిన్లో వీటికి అయితే లేదు. సో మనమే సేవ్ చేసుకోవాలి. అండ్ పవర్ కన్జంప్షన్ ఆప్షన్ ఉన్నా మనం ప్రాపర్గా ఎట్లా పడితే అలా వాడితే అది యూజ్ అవ్వదు. సో ఇది ఇక్కడ అయిపోయింది కదా. సో ఇంకొకటి మేజర్ పార్ట్ ఇది ఉన్నది కదా. సో 6 monthsకి ఒకసారి ఇది ఫిల్టర్ అనేది మనం క్లీన్ చేసుకోవచ్చు. వాళ్ళే చెప్తారు టెక్నీషియన్స్ 6 monthsకి ఒకసారి అండర్ వారంటీ ఉన్న ఇది, ఎందుకంటే డస్ట్ ఏమైనా పేరుకుంటే మనకి వాటర్ ప్రాపర్గా ఇందులో రావు కాబట్టి 6 monthsకి ఒకసారి ఇది క్లీన్ చేసుకోవాలి. లైక్ ఇంట్లో జెంట్స్ కానీ వాళ్ళకి చెప్పి క్లీన్ చేయించుకోవాలి. ఎందుకంటే క్లీన్ చేయించుకోవడం వల్ల మనకి వాషింగ్ మెషిన్ అనేది డ్యామేజ్ అయ్యే ఛాన్స్ తగ్గుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. సో క్లీనింగ్ ఆప్షన్ మస్ట్ అండ్ షుడ్ దీనికి 4 monthsకి కానీ 6 monthsకి కానీ ఇది తీసి ఇందులో ఉన్న డస్ట్ జస్ట్ వాటర్ ట్యాప్ కింద పెడితే మొత్తం క్లీన్ అయిపోతుంది ఇందులో ఉన్న డస్ట్ పార్టికల్స్ అంతా. సో ఎందుకంటే మనం మ్యాక్సిమం చాలామందికి బోర్ వాటర్ ఆప్షన్ కాబట్టి ఇది క్లీనింగ్ మస్ట్ అండ్ షుడ్. అండ్ ఇందులో ఇంకో ఆప్షన్ కూడా ఉంది, స్టెయిన్లెస్ స్టీల్ టబ్ మాట. ఇది మనము టబ్ క్లీన్ ఎందుకు చేసుకోవాలి అంటే ఉప్పు మరకలు లైక్ ఉప్పు మనము బోర్ వాటర్ కాబట్టి ఎక్కడ తుప్పు అనేది ఎక్కడన్నా తుప్పు చిన్న ఏమంటారు లైక్ తుప్పు అట్లా పేరుకుంటే కనుక మనం సాల్ట్ వాటర్తో క్లీన్ చేస్తే పోతుంది. సో దీనికి సంబంధించి వాళ్ళే ఇస్తారు మనకి టబ్ క్లీనింగ్ పౌడరు. అండ్ ఇదొకటి, ఇది కన్ఫర్మ్గా 6 monthsకి ఒకసారి ఇలా తీసి క్లీన్ చేసుకోవాలి. ఏమైనా చెదారం ఉంటే దీని దగ్గరికి వెళ్ళి స్ట్రక్ అయిపోతుంది కాబట్టి ఇది క్లీన్ చేసుకోవడం వల్ల వాషింగ్ మెషిన్ ఎక్కువ అంటే నీట్గా మెయింటైన్ అవుతుంది. బట్టలకి కూడా అప్పుడప్పుడు మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు, బట్టలకి లైట్గా అక్కడక్కడ మట్టిలాగా అనిపిస్తుంది, అది దీనిదే. సో ఇది కూడా మరీ 3 months 1 month అని కాదు కానీ 6 monthsకి ఒకసారి 4 monthsకి ఒకసారి క్లీన్ చేసుకుంటే వాషింగ్ మెషిన్ నీట్గా ఉంటుంది. సో ఇది మాట ఐఎఫ్బి కంప్లీట్ వాషింగ్ మెషిన్ రివ్యూ. సో కొనుక్కునే వాళ్ళ ఇదైతే బడ్జెట్ ఫ్రెండ్లీ, కొనుక్కునే వాళ్ళకి చాలా బెస్ట్ ఆప్షను. అండ్ ఇందులో మంచి ఆప్షన్స్ ఉన్నాయి. సో ఆన్లైన్కి వెళ్తే ఏంటిదంటే మనకి 2000 సేవ్ అవుతుంది, ఆఫ్లైన్లో కొనుక్కుంటేనేమో కాస్త 2000 ఎక్కువ అవుతుంది. సో నాకు 21,000తో అయిపోయింది. బట్ ఆఫ్లైన్ అంటే ఏదైనా షోరూమ్కి వెళ్ళి కొంటే మటుకు ఒక 2000 ఎక్స్ట్రా పెట్టాల్సి వస్తుంది. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మీకు కనుక యూజ్ అయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ ఒక్కొక్కసారి పైప్ ఉంటుంది కదా, పైపు సరిగ్గా వాటర్ పోదు, అదేంటిదంటే పైప్ మనం క్లీన్ చేసుకుంటూ ఉండాలి. పైప్ ఎండింగ్లో వాటర్ అనేది స్ట్రక్ అయిపోతూ ఉంటుంది అన్నమాట. ఆ టైంలో మనం పైప్ అనేది క్లీన్ చేసుకుంటూ ఉండాలి.